కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కి కార్మికులను కట్టు బానిసలుగా చేసి 4 లేబర్ కోడ్లను అమలు చేయడంపై కార్మిక లోకం కన్నెర చేసింది. పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్లో సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్మికులు నల్ల బ్యాడ్జీలు ధరించి నరేంద్ర మోదీ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను హరించి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేసే కుట్ర చేస్తోందని టీపీజీకేఎస్ నాయకులు మాదాసి రామ్మూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో పర్మనెంట్ కార్మికుల ఊసే లేకుండా సంపదను అదాని అంబానీలకు అప్పచెప్పుతున్నారని ఆయన ఆశాను వ్యక్తం చేశారు. సింగరేణిలో కార్మికుల సంఖ్యను తగ్గించి యాంత్రీకరణ, ప్రైవేటీకరణతో ఉత్పత్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సంస్థలో కొత్త ఉద్యోగం నియామకాలు చేపట్టకుండా ఉన్న కార్మికులను ఇంటికి పంపించే విధంగా కార్మికులపై మానసిక, శారీరక భారం మోపుతున్నారన్నారు. కార్పొరేట్ శక్తులను ప్రోత్సహిస్తూ కార్మికుల, కర్షకుల హక్కులను ప్రధాని మోదీ తాకట్టు పెడుతున్నారని నాయకులు విమర్శించారు. హక్కుల సాధన కోసం కార్మిక లోకాన్ని ఏకం చేసి పోరుబాట పడతామన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక హక్కులను కాపాడాలని, లేని పక్షంలో కార్మికులు తగిన గుణపాఠం చెబుతారని కార్మిక సంఘాల ఐక్యవేదిక హెచ్చరించింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. ఇవాళ కార్మికుడు ఇంటి నుంచి బయలుదేరిన రక్షణ కల్పిస్తారని చెప్తాడు. అసలు ఇల్లే లేకుండా చేస్తాడు, పని చేసే బాయే లేకుండా చేస్తాడు. ఇవాళ కార్మికులకు రాత్రి బయలు చేయాలంటాడు, బొగ్గు బాయిలను మూసేస్తాడు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తాడు. గిగ్ వర్కర్లు, ప్లాట్ఫామ్ వర్కర్లు అంటే ఏంటి? వానికి అవయవాలు పని, తాడుబొమ్మ లేదు, వానికి ఓనర్ ఎవరు తెలియదు, వాడు ఎక్కడ పని చేయాలనో, ఏం పని చేయాలనో వాడు మనిషిగా కూడా గుర్తించేటువంటి చట్టాలను తీసుకొస్తాడు. వాటిని ఇవాళ చట్టం తీసేసి, కొట్లాడే హక్కును తీసేసి ఇవాళ వాడు ఏమంటున్నాడు? కోర్సు కాదు, దయాదాక్షిణ్యంగా మనం బతకాలని చెప్తా ఉన్నాడు. ఇవాళ సింగరేణి పరిశ్రమ తెలంగాణకు ఉపయోగపడుతుంది. ఇవాళ దేశంలోని బొగ్గు పరిశ్రమ దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ మూసివేసి ఇవాళ కార్మికులను కట్టు బానిసగా చేయడానికి, ఇవాళ రక్త తర్పతను సాధించుకున్నటువంటి 8 గంటల పని హక్కును కోల్పోయేలాగా చేసి కార్మికులను మళ్ళా పాత తరానికి 200, 300 ఏళ్ల కిందికి తీసుకుపోయి 12 గంటలు, 16 గంటలు పనిచేయించాలని కుట్ర చేస్తా ఉన్నారు. ఇవాళ బొగ్గు బావిలో మహిళా కార్మికులు పనిచేస్తారు. మహిళా కార్మికులను తీసేయడానికి ఇది కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చింది. వాళ్ళని తీసేయడానికి కుట్ర పనుతా ఉన్నారు. అందులో భాగంగానే ఇవాళ మెడికల్ బోర్డు రద్దయింది. సింగరేణిలో అసలు జరపడమే లేదు. దబ్బరు జరిపిన అరకుర తప్ప ఎవరికి కార్మికులు అన్ఫిట్ చేస్తలేరు. ఇటువంటి గమనించి కార్మికులను తీసేయడానికి కొత్త రిటైర్మెంట్ పాలసీ తీసుకొస్తా ఉన్నారు. మహిళా కార్మికులను కంపల్సరీ రిటైర్మెంట్ చేసే ప్రచారం జరుగుతూ ఉన్నది. వీటిని అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకు అనుగుణంగా ఇవాళ ఇది బీజం పడ్డది. వీటిని ఇంప్లిమెంట్ కనుక చేస్తే ఇలా మొత్తం కార్మిక వర్గం అంతా కట్టు బానిసలుగా తప్ప ఎందుకు హత్య రాకుండా పోయేటువంటి అవకాశం ఉన్నది. కార్మిక సంఘాలను లేకుండా చేసి ఇవాళ బహుళజాతి సంస్థలకు, బడా పెట్టుబడిదారులకు, అమెరికన్ సామ్రాజ్యవాదులకు ఈ దేశాన్ని అమ్మడానికి, ఈ దేశ సంపదను మన దేశ ప్రజల అభివృద్ధి కోసం కాకుండా విదేశీయులకు ఉపయోగపడే విధంగా చేస్తున్నటువంటి ఈ కుట్రలను ఓడించడానికి సంయుక్త కిసాన్ మోర్చా ఏదైతే 400 రైతు సంఘాలను కలుపుకొని పోరాడిందో ఆ రకంగా ఈ దేశంలో పనిచేస్తున్న మొత్తం కార్మిక వర్గం అంతా నిలబడి పోరాడితేనే మహిళా హక్కులు, కార్మిక హక్కులు, ఈ బొగ్గు పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు బతుకుతాయని టీపీజీకేఎస్ భావిస్తా ఉన్నది. అందుకోసం